గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది జనసేనలోకి వెళ్తున్న ఎంపీ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు. కొనకల నారాయణ గారు పోటీ చేసి ఓడిపోయారు టీడీపీ నుంచి. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి బాలశౌరి గారు విజయం సాధించారు. ఆయన జనసేన పవన్ కళ్యాణ్ గారు ఓకే అంటే వెళ్ళిలా ఉన్నారని గ్లాసిప్స్ వస్తున్నాయి. మరి ఎంతవరకు కరెక్ట్ అన్నది వేచి చూడాలి. అట్లనే దర్శి నాగార్జున గారు, వేణుగోపాల్ గారు, నాగార్జున గారు కాదు, వేణుగోపాల్ గారు, మద్దింశెట్టి వేణుగోపాల్ గారు, ఆయన కూడా వెళ్ళే అవకాశం ఉంది జనసేనలోకి. ఆయన కూడా చూస్తున్నారు, ఎందుకంటే ఆయనకి టికెట్ లేదని చెప్పడంతో ఆయన కూడా జనసేన నుంచి పోటీ చేయాలని ఆయన చూస్తున్నారు. అట్లనే పెండం దొరబాబు గారు పిఠాపురం, ఆయన జనసేనలోకి వెళ్ళాలని, ఆయన జనసేనలోకి వెళ్ళి ఈ ముగ్గురు మేబీ ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ వెళ్ళే అవకాశం ఉంది. అట్లనే పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఎందుకంటే అక్కడ కూడా సీట్లు సర్దుబాటు వీళ్ళకి ఎక్కువ కాబట్టి సీట్లు సర్దుబాటు ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఇప్పుడు 2009లో అట్లనే సీట్ల సర్దుబాటులో అలా ఫస్ట్ కాడి నుంచి ఉండి లాస్ట్న నరసాపురం నుంచి పరకాల ప్రభాకర్ గారు, చిరంజీవి గారు కూడా అన్నారు తూట్లు పొడి చేయరు. అప్పుడు ఎవరు వస్తే వాళ్ళని తీసుకోవడం వలన అది జరిగింది. అట్లనే ఇప్పుడు చాలా జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారు స్టెప్స్ వేస్తారు, ఎందుకంటే ఆ టికెట్ నుంచి పోటీ చేస్తే ఈస్ట్ వెస్ట్లో గెలిచే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పెండం దొరబాబు గారు ఆ టికెట్ ట్రై చేసి ఉన్నారు పిఠాపురం నుంచి పోటీ చేద్దామని. అట్లనే పిఠాపురం నుంచి వర్మ గారు కూడా ఉన్నారు, వర్మ గారు కూడా ఆశిస్తారు అక్కడ సీటు టీడీపీ నుంచి. అది కూడా వేచి చూడాలి, ఎవరికి ఇస్తారా, టీడీపీకి ఇస్తారా, జనసేనకి ఇస్తారా అన్నది వేచి చూడాలి. అట్లనే కొనతల నారాయణ గారికి ఇస్తారా లేకపోతే బాలశౌరి గారికి ఇస్తారా వేచి చూడాలి. జనసేన నుంచి ఒకవేళ బాలశౌరి గారు వస్తాయి. ఆయన అంతకుముందు 2004లో తెనాలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు గారి మీద టీడీపీ నుంచి ఆయన ఐఎన్సీ నుంచి విజయం సాధించారు. ఆయన అంతకుముందు ఎంపీ చేయరు. అలాగే మచిలీపట్నం నుంచి అలా వంగవీటి రాధా గారికి ఇద్దాం అనుకున్నారు. ఆయన కాదని టీడీపీకి వెళ్ళడం వలన ఆయన ప్లేస్లో బాలశౌరి గారికి ఇచ్చారు. ఆయన కూడా విజయం సాధించారు, 60,000 ఓట్లు విజయం సాధించారు. ఆ తర్వాత ఇప్పుడున్న పరిణామాలు ఆయన కూడా టికెట్ లేనట్టుంది, అందుకనే ఆయన కూడా చేంజ్ అవుదామని చూస్తున్నారు. టీడీపీ జనసేన ఓకే అంటే మీకు టికెట్ ఇస్తానంటే చాలామంది అవుతుంది, కానీ దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకి బ్యాడ్ ఇంప్రెషన్ అవుతుంది. అక్కడ ఏమీ చేయలేకే ఇప్పుడు ఈ వ్యతిరేకత అంతా ఇప్పుడు ఎమ్మెల్యేని మార్చడం వలన, ఎంపీలు మార్చడం వలన ఇది నగ్గి టైపు కాదు.